ప్రభాస్గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. 1. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన స్వగ్రామం. తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను ఎన్.ఆర్. స్కూల్ భీమవరంలో పూర్తి చేశారు. బి. టెక్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశారు. 4. ప్రభాస్ చదువులో సగటు విద్యార్థి. బాస్కెట్బాల్, వాలీబాల్ లాంటి ఆటల మీద ఆసక్తి చూపేవాడు. 5. సినీ జీవితం. మార్చు 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించిన ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ను తెలుగులో ఒక నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్లో రెండోసారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది. 2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియు అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చిన సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ కూడా పరాజయం పాలైంది. 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్లీ కాజల్ అగర్వాల్తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. 2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికీ పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవటంతో పాటు ప్రభాస్ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటిలతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం, బాహుబలి ది బిగినింగ్, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో జూలై 10న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకుని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి 1000 కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ రన్ రాజా రన్, ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం 2019లో విడుదలైంది. 2021లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదల కానుండగా, 2022లో సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదల కానున్నాయి. 6. మరోవైపు వైజయంతి బ్యానర్పై దీపిక
పడుకోనెతో కలిసి సినిమా చేయనున్నారు. దీనికి వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ కే అని పెట్టడం జరిగింది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని 2 భాగాలుగా మన ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండవ పార్ట్ శౌర్యంగ పర్వం 7 అనే టైటిల్ తో సలార్ సినిమాకి కొనసాగింపుగా మన ముందు వస్తుంది. ఇక ఈ సినిమా గురించి అతి త్వరలో మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. సో అన్న గురించి నేను పెడుతున్నాను ఈరోజు ఈ వీడియో. మీలో చాలామందికి ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జస్ట్ మీ లైక్ వల్ల నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఈరోజు చేస్తున్న ఈ వీడియో మీరు కొంచెం ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ వర్కింగ్ ఛానల్. లవ్ యూ టు ఆల్. టాటా. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో బాగా ఇంట్రెస్ట్గా ఉండిద్ది. చివరి వరకు చూడండి, ఎందుకంటే అన్న గురించి చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఆ వరల్డ్ వైజ్ కాదని తెలుసు, కానీ కొంతమంది తెలియాల్సిన వాళ్ళకి పంపిస్తున్నా. థ్యాంక్ యూ అండి.